पूरा लोकल। నమస్తే, వెల్కమ్ టు పురలోకల్. ప్రస్తుతం మనం బీసీ ఫ్రంట్ చైర్మన్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మల్లేష్ యాదవ్ తోటి ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. మరికొన్ని రోజుల్లో రిజర్వేషన్లు, పాత రిజర్వేషన్లతోటే ఎలక్షన్ జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఏమనిపిస్తుంది మరి మీకు? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు మేము అధికారంలోకి వస్తే బీసీ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఉన్న మాటలు ఇవి. అంటే తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే 34% రిజర్వేషన్ కొనసాగుతున్న తరుణంలో సుప్రీంకోర్టు కేసును సాగుగా చూపించు కేసీఆర్ గవర్నమెంట్ లో 34ని 22 చేశారు. దాన్ని సాగుగా చూపించి బీసీలను ఎరవేసి బీసీల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కాలయాపన చేసి బీసీ డిక్లరేషన్ ఉందో బీసీ డిక్లరేషన్ కామరేట్లు ఒక్కటే కాదు, లోకల్ బాడీ కాదు, 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చాలా అంశాలు చెప్పారు. కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్ అమలు చేయడం కోసం మళ్ళీ మేము పోరాటం చేస్తే మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. కానీ పెద్దలు కృష్ణయ్య గారి నాయకత్వంలో మళ్ళీ ఆల్రెడీ బీసీ జనాభా లెక్కలు చేయడం కోసం డెడికేటెడ్ కమిషన్ హైకోర్టుకి వెళ్ళి డెడికేటెడ్ కమిషన్ చేయించాం. ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ చేయిస్తే కూడా కమిషన్ ద్వారా జనాభా లెక్కల్లో కులగాన చేసి దాని కులగాలను అనౌన్స్ చేయలేదు, కులగాలను బయట పెట్టలేదు. అవన్నీ చేయకుండా మేము చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చి ఇటీవల కాలంలో చట్టబద్ధం అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అదే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, వాళ్ళు ఇవ్వకుండా ఇస్తామని చెప్పేసి ఇటీవల కాలం సుప్రీంకోర్టు మేము ఏమన్నా ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం పంపించాము. ఆల్రెడీ గవర్నర్ ఒప్పుకోలేదు, రాష్ట్రపతి ఒప్పుకోలేదు అని చెప్పేసి బీజేపీ మీద సాగు చూపించుకుంటూ వీళ్ళందరూ దాన్ని కాలాపన చేస్తా ఉన్నారు. ఎన్నికలు పెట్టే ప్రక్రియ ముందుకెళ్తా ఉన్నాం. మేము ఎన్నికలు జరపద్దు, ఇచ్చిన 46 జీవో రద్దు చేయాలి, జీవో ఉపసంహరించుకొని మేము ఇచ్చిన మాట ప్రకారంగా లోకల్ బై ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి బీసీలలో ఐకమత్యం లేదనేది ఇది ప్రధానమైన చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు బీసీలందరికీ? బీసీలలో ఐకమత్యం ఉంది కాబట్టి గత ఇన్ని సంవత్సరాలుగా కృష్ణయ్య గారు అనేక ఉద్యమాలు చేసి అనేక సంక్షేమ పథకాలు సాధించుకున్నాం, స్థానిక రిజర్వేషన్ సంపాదించుకున్నాం, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ స్కూళ్ళు కానీ అన్ని సాధించుకున్నాం. కానీ ఇటీవల కాలంలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏముందో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బీసీలని అనైక్యత చేసుకుంటూ డిబేట్ చేసుకుంటూ కొంతమంది గ్రూపులు తయారు. ఎందుకంటే బీసీ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలి, స్థానిక సంస్థ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తరుణం లోపల బీసీలు ఐక్యంగా ఉంటే, బీసీలు బలంగా ఉంటే స్థానిక రిజర్వేషన్ సాధిస్తారని చెప్పేసి కొంతమంది బీసీ సంఘాలను డిబేట్ చేసి చేసిన కుట్ర తప్పకంటే మరొకటి కాదు. ఎన్ని ఆ కుట్రలు చేసినప్పటికీ కూడా బీసీలు ఏకమవుతారు. ఎందుకంటే కొంతమందిని ఏదో తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం కొంతమందిని డివైడ్ చేసి కులపరంగా కానీ కొంతమందిని సామాజిక వర్గాల పేరుతోటి డివైడ్ చేసి కుల సంఘాలను బీసీ సంఘాలు డివైడ్ చేసి ముందుకెళ్తా ఉన్నాయి. కాబట్టి బీసీ సంఘాలు డివైడ్ చేసినప్పుడు కూడా ఏం చేయాలి? ఎందుకంటే సమస్య అవసరం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు బీసీలందరూ మన రక్తంలో ఏముంది, బ్లడ్ లో ఏముంది, బీసీ బ్లడ్ ఎంతమంది ఏం చేయాలి? మీ అవసరం కోసం మనం ఉపయోగించుకుంటే మా అవసరం కోసం మిమ్మల్ని ఉపయోగించుకున్న వాస్తవాన్ని ఆ పార్టీలు గుర్తెరగాలి. అవసరం ఉన్నట్టు బీసీ ఏకమైతే వాస్తవాన్ని ఆ పార్టీలు గుర్తెరగాలి. ఎక్కడ కూడా అనైక్యత అనేది మొత్తం వచ్చేట్లు ఐక్యంగానే ఉన్నాం. మేమందరం కూడా బీసీల కోసం పోరాడుతా ఉన్నాం. ఖచ్చితంగా స్థానిక సంస్థ బీసీ రిజర్వేషన్ కోసం కొట్టాడుతా ఉన్నాం, సాధిస్తాం తప్పకుండా. ఒకవేళ ఇప్పుడు స్థానిక సంస్థ రిజర్వేషన్ గవర్నమెంట్ ప్రభుత్వం ఎన్నికలు పోయినప్పటికీ కూడా పోతే కూడా రాబోయే రోజుల్లో బలమైన బీసీ ఉద్యమం నిర్మాణం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరోవైపు మాధవరెడ్డి ఎవరైతే హైకోర్టులో పిటిషన్ వేశారో బీసీ రిజర్వేషన్ 42% వ్యతిరేకంగా బీసీలకు బ్రతుకునిచ్చిందే మేము, వాళ్ళకు లైఫ్ నిచ్చిందే మేము, వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకుందే మేము మొదటి నుంచి అని చెప్పారు. ఏం చెప్తారు? మాధవరెడ్డి గారి అజ్ఞానానికి నిదర్శనం అది. ఇప్పుడు వాళ్ళు బతికేయడం కోసం వాళ్ళెవరో కాదు కదా, వాళ్ళు బతికనిస్తే బీసీలు బతికే మాట తప్పది. మేము బతుకునిస్తేనే మీరు బతుకున్నారు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఒక ఆయుధం ఉంది. ఆ ఓటు వేస్తేనే ఎమ్మెల్యే అవుతాడు, ఓటు వేస్తేనే ఎంపీ అవుతాడు, ఓటు వేస్తేనే ముఖ్యమంత్రి అవుతాడు వాస్తవాన్ని కొడతారు. కానీ ఆ కొడంగల్ ప్రాంతంలో, కొడంగల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క బీసీలు, మా యొక్క రజకులు, నాయనమ్మలు, గొల్లలు, కురుమలు, గౌడ్లు, ముదురాజులు, వడ్డర్లు, అదే విధంగా ఎస్సీ అందరూ కలిసి లైన్ కట్టి ఓటు వేస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయినావు, ఆకాశం కలిసి ఓడిపడలేని వాస్తవాన్ని గుర్తెరగాలి మాధవరెడ్డి. నీ రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయ్యిండు? ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన భిక్ష, ఆ భిక్షలో భాగంగా నువ్వు ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి వాస్తవాన్ని గుర్తెరగాలి. మేము ప్రజాస్వామ్యంలో ఓటు ఉంది, ఓటు అనే ఆయుధం ఉంది. కత్తులు కటార్లు పట్టుకొని గొడ్డలు పట్టుకొని యుద్ధం చేసే అవసరం లేదు, రాచరిక వ్యవస్థ కాదు, రాజ్యాలు అవసరం లేదు. ప్రజాస్వామ్యం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజల చేత ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యం. నీ ఓటు నువ్వు వేసుకో, నీ రాజ్యాన్ని వేడుకో అంటే
ఇక్కడ ఉన్న ఆధిపత్య కులాలు, అగ్రవర్ణ కులాలు మా యొక్క పేద ప్రజలని, మా యొక్క పేదరికాన్ని ఆసరా చేసుకొని డబ్బులు వంచి ఓటు కొనుక్కొని నువ్వు ఎన్నికైతున్నావు తప్ప అది కాదు. మాధవరెడ్డి మేమైతే ఉన్న మా భిక్షనే మీరు ఎమ్మెల్యే అవుతారు, మా భిక్షనే మీరు ఎంపీ అవుతున్న వాస్తవాన్ని కూడా జరగాలి. మీరు వెంటనే భిక్ష కాదు. మేమందరం బీసీలు శాస్త్రీయ బీసీలు నిజంగా కూడా సైంటిఫికంగా శాస్త్రీయంగా నైపుణ్యం గల కులాలు మేమందరం. మేము బీసీలం అందరం కూడా ఉత్పత్తి కులాలం. మేము లేకపోతే సమాజంలో మనగడ లేదు. ఓ నాయబ్రహ్మణుడు లేకపోతే, రజకుడు లేకపోతే ఇంకా కమ్మరి లేకపోతే, కుమ్మరి లేకపోతే అసలు సమాజం మనగడ లేదు. మానవ మనగడకి ఈ ఉత్పత్తిలో ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి రా మెటీరియల్ ని ప్రతి ముడి పదార్థాన్ని మానవ మనగడ తయారు చేసే బీసీ కులాలు, నైపుణ్యంగా శాస్త్రీయ కులాలు, ఏమంటారు సైంటిఫిక్ కులాలు ఇవన్నీ బీసీలు. నిజంగా రజక సోదరు లేకపోతే నీ బట్టలు మల్లెపూల బట్టలు ఉన్నాయి, నీ బట్టలను వండుకోలేకపోతావు. ఓ నాయబ్రహ్మణుడు లేకపోతే నీ ఎంటుకలను కడి చేసుకోలేకపోతావు. కుమ్మరి లేకపోతే కుండ లేదు. నువ్వు చస్తే పాడగట్టేది మేము, నీ కుండ ఇచ్చేది మేము ఒక లేకపోతే కనీసం నువ్వు చచ్చిన శివం ఇంట్లో మొక్కుతాను. వాస్తవాన్ని నువ్వు గుర్తెరగాలి. బీసీలను తక్కువ చేసి మాట్లాడితే కాదు. బీసీ అన్ని నైపుణ్యం గల కులాలు, శాస్త్రీయత ఉన్న కులాలు, ఏ పని చాదగాక ఎదిగాక కేవలం భూ కబ్జాలు చేసుకుంటూ రాజకీయం చేసుకుంటూ బీసీలను పెత్తనం చేసిన వాస్తవాన్ని గుర్తెరగాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రధానంగా ఇక్కడ బీసీ రిజర్వేషన్ల కోసం బీసీలు పోట్లాడుకుంటుంటే బయట మాత్రం రెడ్డి వర్సెస్ బీసీ అన్నట్టు ఒక చర్చ నడుస్తుంది. కారణం రెడ్డిలే. ఓసీలలో ఎన్నో కులాలు ఉన్నాయి. మరి రెడ్డిలే ఎందుకు ఎక్కువ సీరియస్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది బీసీ రిజర్వేషన్ల పైన. బీసీ రెడ్డిలను తీసుకోవడం అంటే ఈ రోజు స్థానిక సంస్థ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీ 42% రిజర్వేషన్ వస్తే ఆల్రెడీ ఎస్సీల రిజర్వేషన్ ఆల్రెడీ రిజర్వ్ ఎస్సీ రిజర్వ్ 42% బీసీ రిజర్వేషన్ వస్తే 15% ఎస్సీలకు, 7% ఎస్టీలకు పోతే 22%, తర్వాత 42%, 42 ప్లస్ 22 60% పోయినాక మిగిలిన మొత్తం జనరల్స్. ఆ జనరల్ సీట్లు కూడా బీసీలు కొట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఈ స్థానిక సంస్థల్లో మెజార్టీ ప్రజలు బీసీలు, ఎస్సీలు సర్పంచులుగా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్గా కాబట్టి అయితే రేపన్నాడు ఎమ్మెల్యే కూడా వీళ్ళే అవుతారన్న వాస్తవాన్ని వాళ్ళు ముందే పసిగట్టారు. వాళ్ళు రెడ్డిలు పసిగట్టినారు. ఎందుకు పసిగట్టారు అంటే ఒక స్థానిక సంస్థ రిజర్వేషన్ వీళ్ళందరూ స్థానికంగా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా అన్ని లోకల్ పార్టీ రిజర్వేషన్ వస్తే రాజ్యాధికారం రాజకీయంగా ముందు బలపడతారు. కాబట్టి బలపడ్డప్పుడు ఏమంటారు, జడ్పీటీసీ అయిన వాడు, కౌన్సిలర్ అయిన వాడు, కార్పొరేటర్ అయిన వాడు నేను ఎమ్మెల్యే వాడు కోరుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా ముందు కదా వాళ్ళు ముందు చూపుతోటి వీళ్ళ సర్పంచులు కానియొద్దు, ఎంపీటీసీలు కానియొద్దు, కౌన్సిలర్ కానియొద్దు, రేపు రేపు మళ్ళీ ఎమ్మెల్యే అయితే ముఖ్యమంత్రి వాళ్ళైతే వాస్తవాన్ని వాళ్ళు ముందే పసిగట్టి విధంగా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మరో బీహార్ అవుతుంది, మరో ఉత్తరప్రదేశ్ లో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఖచ్చితంగా బీసీ చైతన్యం పెంపొందింది. ఖచ్చితంగా రాజ్యాధికారం దిశ బీసీలు పయనిస్తా ఉన్నారు. మా ఓట్లు మేము వేసుకున్న రోజు వచ్చింది. మీరు ఎన్ని రోజులు మా ఓట్లు కొనుక్కోలేరు. మా ఓట్లు మీరు నిజంగా మీకు ఓట్లు ఓడేస్తుంది. మీకు మా ఓట్లు కొనుక్కుంటున్నారు. మా ఓట్లు కొనుక్కొని మీరు ఎమ్మెల్యే అవుతున్నారు. నేను మొన్న బహుజన సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఇబ్రాహీంపట్నంలో పోటీ చేశాను. పోటీ చేస్తే ఒక బీసీలు అందరూ ఏం చేశారు, అక్కడ ఇద్దరు రెడ్లు ఒక బీసీని పోటీ చేస్తే ఆ రెడ్లకు ఓట్లు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని మీరు మా యొక్క బలహీనతని, మా యొక్క బీసీల బలహీనతని, మా ఎస్సీల బలహీనతని కొనుక్కొని మీరు 5,000కు, 3,000కు, 10,000కు బీరు బాటిళ్లకు, బిర్యానీ పట్టడానికి ఓట్లను మా పేదరికాన్ని అడ్డం పెట్టుకొని మీ అందరూ ఓట్లు కొనుక్కుంటారు తప్ప ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రేమతో ఓటు వేయడం లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం, బహుజన వాదం బలపడతా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం, బహుజన రాజ్యాధికారం వస్తామని ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని నేను.